సార్ అయితే మా రాష్ట్ర విషయానికి వస్తే ఒకసారి మొన్న ఘోర ఘటన జరిగింది సార్ తిరుమలలో. అంటే ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు టోకెన్ల కోసం జరిగిన తోపులాట్లో సుమారు 6 మంది ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అయితే అనేక మంది గాయాలు పడ్డారు కూడా. అయితే ఎవరిది తప్పు ఇక్కడ అనే అంశం కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు సార్. అయితే ఎవరు బాధ్యత తీసుకోవాలి, అసలు ఎవరిని శిక్షించాలి, అసలు మీ ఉద్దేశం ఏంటి దీని పట్ల? చనిపోయిన 6గురికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేద్దాం సార్. ఛానల్ తరఫున మొట్టమొదటిగా మన బాధ్యత. తర్వాత గాయపడిన 32+3 వాళ్ళు తొందరగా కొంతమంది డిశ్చార్జ్ చేశారు ప్రాథమిక చికిత్స అనంతరం. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇచ్చారు, వాళ్ళు కోలుకోవాలని తొందరగా ఆశిద్దాం. ఇంకెప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సినదే కదండి, ఇంకెప్పుడు ఇలా జరగకూడదని కోరుకుంటున్నాం. వారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేటట్టు ఈ విధంగా. ఇక సబ్జెక్ట్ మిగతా విషయానికి వస్తే, మీ చిన్నవాళ్ళు చదువుకున్న చరిత్రలో కూడా ఈ క్యూ టికెట్ల దగ్గర కొట్టుకుని 6 చనిపోవటం అనేది ఎక్కడ చూడలేదండి సార్. అవును సార్, 100 సంవత్సరాల చరిత్రలో 100 సంవత్సరాలు, ఇవాళ మీరు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్రలో ఇది చెప్తున్నానండి. చాలా దారుణమైన సంఘటన ఇది. అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండే సంఘటన. ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు కుంభమేళకు వచ్చారు, ఏ రాష్ట్రానికి ఎక్కడికి వస్తున్నారు, ఎన్ని చోట్లకి వెళ్ళి వస్తున్నారు అని చెప్పలేము. చాలా కష్టం చాలా. అందుకని వేలాది మంది కాదు, ఒక 40,000 మంది పోలీసులు, 50,000 మంది పోలీసులు నియమిస్తారు అక్కడ. 1,00,000 కూడా చేరుకునే అవకాశం చుట్టుపక్కల నుంచి. దట్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మాత్రం ఎందుకు అవాయిడ్ చేయగలను నేను చెప్పలేదండి. గౌరవ టీటీడీ చైర్మన్ గా ఉన్న రాజగోపాల్ నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, నేను ముందు నుంచి చెప్తున్నాను ఇక్కడేం జరగవచ్చని, ముందు జాగ్రత్తగా తీసుకోమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను బ్లేమ్ గేమ్ అనేది, ఇప్పుడు బోటు పడిపోయింది అనుకోండి, ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయొచ్చు, లేదా మిగతా వాళ్ళు డైరెక్ట్ గా చూసుకుంటారా? బోటు మునిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక్కొక్క సమయంలో. దట్ మనం వాళ్ళని బ్లేమ్ చేయరు. ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకుంటారు, దుర్ఘటన తీసుకోవాలి. అలాగే చైర్మన్ కూడా నైతిక బాధ్యత తీసుకోవాలి, తీసుకున్నారు, బాధపడతారు. ఇవాళ దెబ్బతిన్న ఏం జరుగుతుందంటే ఒకటి చెప్తాను మీకు. అక్కడ బైరాజ్ పట్టేట్లో ఎన్ని కేంద్రం ఎన్ని కౌంటర్లు ఉన్నాయో తెలుసా? 10 కౌంటర్లు ఉన్నాయి. అడిషనల్ గా పక్కన ఇంకోటి ఉంది కూడా పెట్టుకోవచ్చు. 10 కౌంటర్లు ఉన్నాయి అక్కడ. మొత్తం వచ్చిన వాళ్ళు దాదాపు 4,000 మంది ఉన్నారు. అవును సార్. అంటే ఒక్కొక్క కౌంటర్ కి 400 మంది. ఇక్కడి నుంచి అక్కడ ఉంటుంది. యాంపుల్ టైం ఉంది. ఎంత చక్కగా చేసుకోవచ్చండి. 1,00,000 మంది వచ్చేసారా అక్కడ? ఆ కౌంటర్ కి ఒకే చోట ఉందా ఇది? ఎన్ని కేంద్రాలు ఉన్నాయండి? 9 కేంద్రాలు పెట్టారు. 90 ప్లస్ అడిషనల్ గా అక్కడక్కడ 94 అన్నారు. సబ్జెక్ట్ ఇవాళ అక్కడ నాకు అర్థం కాదు ఏంటండి ఇది. 4,000 మంది ఇది ఎవరు అది నివారణ చేయదగ్గదండి. అది పోలీసులు 37 మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షి చెప్తాను. 37 మంది ఒక దగ్గర, 15 మంది ఒక. మరి 5,000 మంది పోలీసులు ఎక్కడికి వెళ్ళిపోయారు? సినిమాలో ఇప్పుడు నేను మంత్రులు ఏ విధంగా పర్యవేక్షణ చేశారు సినిమా అంటే? దుర్గేష్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఈ రోజు కాదు, ఏ రోజు నుంచి ఏదో ఒక జమీందారుల కుటుంబం లాంటి కుటుంబం నుంచి వచ్చారు. ఆ వ్యక్తిగత విషయాలు పక్కన పెడతాను, కానీ నేను అడుగుతా ఉన్నాను, ఆయన కాకపోతే మంత్రులు పర్యవేక్షణ చేశారు కదా సినిమా ఫంక్షన్ల కోసం, మోడీ గారి ఫంక్షన్ కోసం. అసలు ఎవరు చైనా మొత్తం ప్రపంచ సెక్యూరిటీ, ట్రంప్ కొన్నగా సెక్యూరిటీ విశాఖపట్నంలో పెట్టేశారు కదా. చీమ చిటుకుమంటానికి వీళ్ళని పెట్టేశారు మోడీ గారికి. తమ రాజభక్తిని, విధేయతని ఒక పాహిమాం అంటా చూపించుకోవడానికి చూపెట్టారు కదా. ఇక్కడ ఎందుకు పెట్టలేదు? ఇవాళ నేను అన్నట్టు తర్వాత ముఖ్యమంత్రి గారిని, లేదా ఉప ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ బాబు గారిని, లేదా చైర్మన్ గారిని తెచ్చండి. కార్యనిర్వాహక వ్యవస్థ ఒకటి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నానండి, కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో, కార్యనిర్వాహక అధికారి ఉంటాడు, ఉపాధికారులు ఉంటారు. వాళ్ళు బాధ్యత ఎక్కువ. దీంట్లో కోఆర్డినేషన్ లేదని నన్ను కనపడింది. నేను పోలీసులు ఏమైపోయారు నాకు అర్థం కాదండి. ఎక్కడ తిరుపతి నుంచి అక్కడ పంపించారా విశాఖపట్నం? అలా పోలీసులు ఏమయ్యారు? అంబులెన్స్ డ్రైవర్ లాస్ట్ లో టీ తాగడానికి వెళ్ళాడు, వాడిని మానమాత్రుడే డిఫరెంట్ ఇష్యూ. కానీ సమయంలో ఉండాలి కదండి, పక్కన ఫోన్ అవైలబిలిటీ ఉండాలి. ఎవరిని అడగాలి? అక్కడ ఇంకో మనిషి ఉండాలి కదా. ఇక నిన్న చనిపోయిన ఒక శ్రోత పడిపోయిన ఆవిడ స్పష్టంగా నిన్న ఆలాప్ చేయడం, ఎందుకంటే ఆలోచించడానికి అవకాశం ఉండదు. కుటుంబం ముందు పెట్టగానే ఆవిడ మాట్లాడింది ఏంటంటే, మేము కింద పడిపోయే టైంకి గబుక్కున శ్రోత పడిపోయేందుకు ఆ తలుపులు ఓపెన్ చేశారు, మమ్మల్ని తీసుకెట్టడానికి ఓపెన్ చేశారు అని చెప్పి మొత్తం జనంలో తోసుకోవడం జరిగింది. దీంట్లో ఈ భక్తుల యొక్క అత్యుత్సాహం ఉంది. నేను చెప్పలేదు, ఆవిడ చెప్పారు, శ్రోత పిల్లేసిన ఆవిడ. ప్లస్ అన్నిటికన్నా ఎక్కువగా పోలీసుల వైఫల్యం ఉందని చెప్పారు.
కోఆర్డినేషన్ లేకపోవటం, కార్యనిర్వాహక అధికారి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏంటంటే పేరేంటి తెలుగులో? కార్యనిర్వాహక అధికారి. అవును సార్. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఉప కార్యనిర్వాహక అధికారులు వాళ్ళు ఉంటారు. వీళ్ళు చేయాల్సిన, వాళ్ళుగా చేయాల్సిన పని. కోఆర్డినేషన్ ఉందా? పోలీస్ అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు బదిలీ చేస్తారు, దాన్ని సస్పెండ్ చేశారు. చాలా అన్యాయం. సామాన్య భక్తుల్ని ఈ విధంగా ఇవాళ మంచిది కాదు. ఇవాళ వైకుంఠం అంటేనే డైరెక్ట్ గా వైకుంఠానికి పంపించినట్టు అయిపోయిందని చాలా బాధపడ్డారు. ప్రధానంగా ఒక క్వశ్చన్ సార్, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే ఎంతో మౌలిక వసతులు అన్ని ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో, అంటే హాస్పిటలైజ్ అవనివ్వండి, ఏదైనా దీనికి సంబంధించి అవనివ్వండి, తక్షణ చర్యల్లో భాగంగా అన్నిటికీ అలర్ట్ గా ఉండే వీళ్ళు, బట్ ఈ తప్పిదంకి ఎందుకు అంటే నిర్లక్ష్యం వహించడం, ఎందుకు ఇలాంటి తప్పిదం జరిగే వరకు వాళ్ళు అలా నిర్లక్ష్యత వహించారనేది ప్రధానంగా వినపడుతోంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సౌకర్యాలు ఉన్నాయి, హాస్పిటల్ అవన్నీ పైన కూడా ఉన్నాయి, చికిత్సా విభాగాలు ఇవన్నీ కూడా, అయితే అలా జరిగిన వెంటనే అక్కడికి తీసుకెళ్లి ఏదైనా చికిత్స అందించి ఉంటే వాళ్ళు బ్రతికి ఉంటారు కదా అనేది వినపడుతోంది సార్. సిపిఆర్ అక్కడ కనపడిన వెంటనే పోలీసులు మిగతా వాళ్ళు వచ్చినాడు, అంటే మిగతా లోపం జరిగినా సరే సాధ్యమైనంత వరకు వాళ్ళకి సిపిఆర్ చేయటం కానీ, వెంటనే రుయా హాస్పిటల్ దగ్గర ఉంటే తీసుకెళ్లి మళ్ళీ అక్కడి స్విమ్మింగ్ తీసుకెళ్ళడం కానీ జరిగింది. కానీ ప్రమాదం జరిగింది మీరు గమనిస్తే అది నాట్ ఇన్ తిరుమలలో కాదండి, తెలుసు కదా, తిరుపతిలో జరిగింది. కింద కొండ కింద జరిగింది, వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇష్యూ అది కాదండి. యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు రాగానే ఇంతకుముందు దీంట్లో ఉన్న కుట్ర కోణం ఉందని గోళ్ళ మీద తెచ్చేయటం సార్. ఇంతకుముందు దీంట్లో ఎవరిని కుట్రలో కావాలని తెచ్చుకొట్టారని వచ్చినాయి, చూశారు కదా. కొంతమంది అది కాదు, ప్రతిపక్షాల్లో వచ్చి ఇది మొత్తం ఏళ్ళ వల్ల జరిగింది. ఇది పక్కన పెట్టి కొంచెం ఫ్యూచర్లో ఏం చేయాలంటే ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు మన చర్చ కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు ఉండాలి కదండి. రాజకీయాలు ఉన్నా, మిగతా ఉన్నా, ఏదున్నా. ఎందుకంటానంటే నాకు అర్థం కాంది, ఉన్న 70,000 20,000 ఆన్లైన్లో ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సెల్ ఫోన్ వచ్చింది, కానీ సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు అక్కడికి వస్తారు కొన్ని ఇవ్వాలి. అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఎక్కువ మంది భక్తులు ఉండే మా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ ఈ ప్రాంతాలకు కూడా, అలాగే సేలము, ఈరోడ్, చెన్నై, మధురై, తంజావూరు అండ్ బెంగళూరు, మైసూరు పెట్టొచ్చు కదండి. నాకు అర్థం కాదు. నేను అనేక చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే దేవాలయాలు ఉన్నాయి, లేదా కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపుగా కళ్యాణ మండపాలు కట్టారు. అక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు, టికెట్లు పెట్టి అక్కడికి తీసుకుంటారు కదా, గొడవ ఉంది. అందరూ ఎందుకని ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారు? డెఫినెట్ గా ఎలాంటి నివారించలేని మనం ఏం చేయలేము. పిడుగులు పడిని, ఇంకోటి పడిని, యాక్సిడెంట్ అయినాయి, ఇవన్నీ మనం ఏం చేయాలి. మనం అది కూడా అరికట్టి యాక్సిడెంట్ అవ్వకుండా చేయడం ప్రయత్నాలు చేయాలి. కానీ రెండు బాగా అదుపు తప్పిన కార్లు 2 గుద్దుకుంటే మనం ఏం చేస్తామండి? అతని ఆలోచన మనం కంట్రోల్ చేయలేం కదా. రోడ్లు బాగా చేయించవచ్చు, మిగతా చేయించవచ్చు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త. మన చర్చి వల్ల ప్రజలకు కూడా కొంత ఉపయోగం జరగాలని చెప్తున్నాను. ఎలాంటి చోట్ల, అన్ని చోట్ల కూడా కేంద్రాలు పెట్టాలి. చెన్నైలో పెద్ద సెంటర్ ఉంది, హైదరాబాద్ లో పెద్ద సెంటర్ ఉంది, దేవాలయాలు నిర్వహిస్తున్న సెంటర్ ఉంది. మా ఇంట్లోని మా పాలకొల్లు తిరుమల దేవస్థానం కళ్యాణ మండపం కూడా ఉంది, చెప్తున్నాను. అలాగా ఏలూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా, అనంతపూర్లో అన్ని చోట్ల ఇవ్వచ్చు కదా. ఆ విధంగా ఆలోచన చేయాలి. ఒకళ్ళ మీద వాళ్ళు తోసేసుకుంటాం వరకు రాజకీయాల వరకు నడుస్తూ అంత మంచిది కాదు. ఇప్పటికన్నా మార్చుకోవాలి. నిన్న చైర్మన్ గారిని నువ్వు అని అంటాం ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారి, మళ్ళీ ఆయన కూడా తిరిగి అంటారు. అసలు నాకు అర్థం కావట్లేదు, పరస్పర ఆరోపణలు ఏంటి? నిజంగా కనుక నిన్న ఆయన చెప్పి జరిగితే దట్ ఆఫీస్ అంటే కింద స్థాయి వాళ్ళని చేయటం కాదండి. ఎలా ఉంది, ఏం చేస్తున్నారు? కార్యనిర్వహణ వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు శాసన వ్యవస్థ లాంటి వాళ్ళు చెప్పారు కూడా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏం చేస్తుంది అసలు అక్కడ? ఎవరికాళ్ళు అక్కడ ఏందండి, నాకు అర్థం కాదు. సామాన్యులనా? అదే సార్. అయితే వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇలాంటి రిపీట్ అవ్వకూడదు. శ్రీవారి బ్యాచెస్ తగ్గిస్తాం, అప్పటికే ఉత్తర భారతీయ బ్యాచ్ గట్టిగా తయారు చేస్తుంది. అర్థం అవ్వట్లేదు. నిన్న నేను గౌరవ ప్రతిపక్ష నాయకుడు, సరే హోదా ఉన్నా లేకపోతే నన్ను వచ్చారు. ఆయన వస్తే సీఎం నినాదాలేంటి అని నాకు అర్థం అవ్వట్లేదండి. ఐసీయూలో అంతమంది ఏంటి? అయిపోయింది. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఓజీ ఓజీ ఏంటి? ఓజీ డిసిఎం ఓజీ ఏంటంటే నాకు అర్థం కాదు. చెప్పండి రామ్ గారు, ఏంటి పరిస్థితి? ఏంటి? ఏమైనా ఆనందకరమైన సిచ్యువేషన్? ఓజీ ఏంటి? సినిమా గొడవాలి,
కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు భావోద్వేగానికి గురయ్యి నా తల్లిని తిట్టారు, నా తల్లిని దూషించారు 2014 తర్వాత కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పటికీ కింద అరుస్తారు సార్. అంటే ఆయన భావోద్వేగానికి గురైనా కింద వీళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరు వినట్లేదు సార్. జస్ట్ ఆయన పవర్ఫుల్ గా ఇలా మాట్లాడే ఆ ప్రెజెన్స్ కి అట్రాక్ట్ అయ్యి అలా అరుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మార్చారని నిన్న సీఎం ఎందుకండి? అదే సార్ అది లేదు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఖండించారు సార్. ఇది సరిగా మనం మాట్లాడుకుందాం, దేనికి దానికి మాట్లాడుకోవాలి. అవును సార్, అవును. ఇప్పుడు ఆయన రెచ్చగొట్టి ఇలా చేయమని అనకపోవచ్చు. కళ్యాణ్ గారు మొన్న అయితే ఏంటి మీరు ఓజీ అంటున్నా తగ్గించుకోని చెప్పారు ఇక్కడ సినిమా సభలో. అవును సార్. నేను సీఎం అంటున్నాను, డీసీఎం నేను ఇంకా సీఎం కాదని కూడా చెప్పాను సార్. అవును. సరే సీఎం, అందుకని అలాంటి తగ్గించుకోవాలండి కొన్ని. సార్ అది కొంచెం అభిమానం అనేది మితిమీరింది సార్. కొంచెం అది కూడా ఆయనకి ఇబ్బంది కలిగిస్తోంది, డిప్యూటీ సీఎం గారికి కూడా. డిప్యూటీ సీఎం గారికి ఇబ్బంది కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు చెప్పాను కదా 40% ఇంకా అభిమానం ఏమో అభిమానం ఆయనకు ఉందండి. వీరమ్మానం ఆయన కూడా ఉంది. ఈజ్ నోన్ లెస్ దాన్ అదర్స్ అండి, తప్పు అనుకోవద్దు. కళ్యాణ్ బాబు గారికి సినిమా ఉంది కాబట్టి అప్రయత్నమైన ఒక పవర్ఫుల్ లీడర్ గా, పవర్ఫుల్ సినిమా నటుడుగా ప్రాణం ఇచ్చిన అభిమానులు ఉన్న వారిగా రూపాంతరం చెందారు. వాళ్ళు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, అది వదిలేసేయండి. ఆదాని గారు మైల పడిపోయింది, అది ఏదైనా మాట్లాడతారు. రాష్ట్ర హక్కుల కోసం కాడి పడేసారు, అది నా బాధ. సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, తిరుమతి దాంట్లో విషయంలో మాత్రం బాధాకరం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ తగ్గించడానికి ఉత్తర భారతీయ ఆదాని వారి పార్టీలు చాలా దుర్మార్గాలు చేస్తున్నాయి. మన దేవాలయాలను కాపాడుకోవాలి. నేను ఒక హిందూగా ఉన్నాము, హిందూగా జీవిస్తున్నాం, హిందూగానే మనం ఇస్తున్నాం. కానీ వాళ్ళు అనుకున్న ఆర్య సనాతని కాదు. అంటే మనుశాస్త్రమే గొప్పదే. తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు దళితులు అనే దౌర్భాగ్య భావన ఎవరు చెప్పినా దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మాత్రం నాకు కాదు సార్. అంటే మీరు అంటున్న దాని ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ ని అదాని ప్రదేశ్ గా మార్చే అవకాశం ఉందంటున్నారా? ఒక రకంగా మారలేదు అనుకుంటున్నారు మీరు అటుగా ఇటుగానే సార్? మీరు ఇంకా మారలేదా సార్? ఆదాని ప్రదేశ్ కాకపోతే అంబానీ ప్రదేశ్, ఏదో ప్రదేశ్. నేను చెప్తున్నాను ఇవాళ బాని ఎస్వి రంగారావు గారు ఒక డైలాగ్ వేస్తాడు, చాలా గొప్ప డైలాగ్, ఎంతో మాట్లాడు, బానిసలకి ఇంత గౌరవం అంటాడు, ఏదో అంటాడు డైలాగ్. అద్భుతంగా గొప్ప నటుడు. డెఫినెట్ గా ఎస్వి రంగారావు గారు గొప్ప నటుడు. అందుకే నేను అలాగా ఇవాళ మోడీ గారు నిన్న వీళ్ళందరూ వీరబంద్ చేయకపోతే బానిసలకి ఇంత అనే మాట అంటారేమో ఆయన. నేను బాధతోనే మాట్లాడతాను, వీళ్ళ బానిసలు కాదు, నాకు అందరూ వ్యక్తిగతంగా గౌరవం ఉంటారు. కళ్యాణ్ బాబు గారు అట్మోస్ట్ గౌరవంగా ఉంటారు, నేను కూడా వ్యక్తిగత గౌరవిస్తాను. కానీ ఆదాని గారుగా ఎందుకు మారిపోయారు, రూపాంతరం చెందారు అని నా బాధ. అవతల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదాని గారు గొప్ప ఏందండి నాకు అర్థం కాదు. మన పారిశ్రామికవేత్తలు లేరా, మనమే 10-15 లక్షల మంది ఇండస్ట్రీస్ కుర్రోళ్ళు ఉన్నారండి, మిగతా ప్రాంతాలకు వలసపోతున్నారండి. దమ్ము నేను మాట్లాడేది వాళ్ళ గురించి అండి, చేసే బ్యాచ్ కూడా చెప్తున్నాను. ఎవరు మనుషులు అసలు వీళ్ళేమో నన్నేమో మీరు చేయలేదు 2019 తర్వాత జగన్ గారి మనిషి అంటారు. ఏం మనుషులు స్వతంత్రం ఇచ్చింది, వీళ్ళేమో కొంతమంది కులాలకి మతాలకు రుద్దుతారు. ఏం 40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము, స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్నాం, హక్కులకు నేను గట్టిగా నిలబడి ఏ రోజు కాడి పడేయలేదు. పార్టీలకి మతాలకి కులాలకి రుద్దుతారు ఏంటంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు వాళ్ళు దీక్ష చేసినప్పుడు వెళ్ళి సంఘీభావం తెలియజేశాను, చంద్రబాబు నాయుడు గారు దీక్ష వెళ్ళినప్పుడు సంఘీభావం కూర్చొని వచ్చాను, నా హక్కుల కోసం నిలబడ్డాను. కళ్యాణ్ గారు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాను నేను. జేఎఫ్సీ కమిటీకి వెళ్తే నేను ఉండలేనండి కమిటీలో, ఎందుకంటే దాంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎవరు ఐవీఆర్ కృష్ణారావు గారు పెద్ద తలకాయ, మామూలు తలకాయ కాదు, విచిత్ర అతి భయంకరమైన తలకాయ ఉంటుంది. తర్వాత అర్థం కాని జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను రాలేనండి అని చెప్పి వచ్చేసాను. తర్వాత కూడా మాట్లాడారు, లాంగ్ మార్చ్ టైంలో మాట్లాడారు. సరే నేను ఢిల్లీలో వెళ్తాను, అక్కడ అందరూ రాజీనామా చేస్తున్నారంటే ఇష్టపడలేదు. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో రాజీనామా చేసినట్టు ఎంపీలు రాజీనామా చేసినప్పుడు అన్నా మీరు రావాలని అడిగారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నేను విక్టర్ గారు, తర్వాత నాయుడు గారు, సదస్సు రెడ్డి గారు అందరూ వచ్చాం, సంఘీభావం తెలియజేసాం. కళ్యాణ్ గారు అధ్యక్షుడు మేమందరం, మాతో పాటు శరం గారు అందరూ వెళ్ళి సంఘీభావం తెలియజేశారు. అది ఉన్నాను కాబట్టి కళ్యాణ్ బాబు గారు చేసిన దాన్ని డెఫినెట్ గా ఆ రోజు ఖచ్చితంగా మద్దతు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం. ఏ పార్టీ నేను జనసేనలో ఆయన కలవగానే జనసేన చేరబోతాను, ఇది ట్రోలింగ్ ఏం చేరామా, 34 సంవత్సరాల నుంచి పార్టీలో చేరామా, హక్కు స్వతంత్ర వ్యక్తిత్వాన్ని గౌరవించని చెప్పండి రాము గారు. మిగతా మీడియా మేము ఎవరిని చెప్పులు పెట్టి కొట్టలేదండి. వాళ్ళ ఒక ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ కుటుంబాన్ని బూతులు తిట్టి మళ్ళీ తిరిగి అధికార పక్షాన్ని బూతులు తిట్టి మళ్ళీ ప్రతిపక్షాన్ని బూతులు తిట్టి ఎంపీలు ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశపడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు ఏమి ఇస్తారు నేను చెప్పకూడదు.
నేను సార్ వద్దనుకున్నానో దూరం వెళ్ళానో వాళ్ళు చెప్పాలి, అది నా గౌరవం. సార్ ఓకే ఐ సార్ అయితే రెస్పెక్ట్ దెమ్ అండి. నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నాను, ఎవరన్నా సరే, కేటీఆర్ గారిని కూడా. సార్ కేసీఆర్ గారు మాటలు ఇంకా గాయపడి ఉన్నాయి కాబట్టి వేరే సంగతి, నేను గౌరవిస్తాను వ్యక్తిగతంగా. కానీ రాష్ట్ర హక్కుల విషయంలో విశాఖపట్నం హక్కుల్ని తాకట్టు పెడతా ఉంటే, స్టీల్ ప్లాంట్ ని, పోలవరం హక్కుల్ని తాకట్టు పెడతా ఉంటే, రాయలసీమ హక్కులు తాకట్టు పెడతా ఉంటే, రాజధాని మిగతా రామాయణపట్నం పోర్టుని కేంద్ర ప్రభుత్వం నిర్మాణాల్సిన తాకట్టు పెడుతుంటే, కడప ఉక్కు ఫ్యాక్టరీ దిక్కు లేకుండా చేయాలంటుంటే, అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని గాలికి ఎగరేసేస్తే, అలాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేస్తే, ఒక నేషనల్ ప్రాజెక్ట్ తెలంగాణకి ఇవ్వకుండా ఉంటే, ఆంధ్రప్రదేశ్ కి సర్వనాశనం చేస్తానికి ప్రయత్నిస్తా ఉంటే, అక్కడ మొత్తం మన వ్యాపారస్తులందరినీ, పెద్ద దిగ్గజాలందరినీ చేతిలో పెట్టుకుని లాక్కుని కాజేసి మెడ మీద కత్తి పెట్టో బద్మా ఏదని చేసినా అలా ఆదానిగా లాక్కుంటే, చావ చచ్చి చేతకాతిని సన్నాసులు చూస్తా ఊరుకుంటానిక? రైట్ రైట్ సార్, మీ ఆవేదనలో నేను తెలుగు జాతి పెట్టుగా మాట్లాడుతున్నా. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసిన తెలుగు జాతి మనం తెలుసా మీకు? 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేశారు మన తెలుగు బిడ్డలు. ఒక రాష్ట్రం కాదు, 8 రాష్ట్రాలకి. ఇవాళకి 3 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. నేటి వరకు 4 రాష్ట్రాలు, పాండిచేరిలో వైద్యలింగం గారు, వాళ్ళ నాన్నగారు సుబ్బారెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ ఈయన ఉన్నారనుకోండి, సరే 4 రాష్ట్రాలు, ఇవాళ 3 రాష్ట్రాలకి. మన దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు, అంటే కరుణానిధిగా పేరు మార్చుకున్నాను, ఆయన తెలుగు ఆయన. రేవంత్ రెడ్డి గారు తెలుగు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఆయన. చెప్తున్నానండి, ఈసారి ఇది ఏమన్నా ఈ 4 రాష్ట్రాలకు ఉన్న పర్లకం రాజా గారు, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి చేశారు. మధ్యప్రదేశ్ కి గవర్నర్ గా ముఖ్యమంత్రిగా రాఘవేంద్ర గారు చేశారు. చంద్రబాబు గారు కర్ణాటక స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం ముఖ్యమంత్రిగా చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి, ఉమ్మడి మహారాష్ట్ర రాష్ట్రానికి ఏకమైన తర్వాత ముఖ్యమంత్రిగా మారుతిరావు గారు చేశారు. కన్నంబాబు మారుతిరావు గారు చేశారు. ఇంతమంది 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం, 4 దేశాలు పరిపాలించాం. ఒక గొప్ప చరిత్ర ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని కాపాడారు. రేపొద్దున 12వ తారీఖున ఆయన కార్యక్రమం కూడా ఉందని చెప్తున్నాను. ఇండియాలో మర్చిపోయినా మేము నమస్కారం పెట్టుకుంటా ఉండాలి అలాంటి గొప్ప వాళ్ళకి. ఎల్లాప్రగడ గారు, అలాంటి గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. జాషువా గారు, వేమన గారు, తిరుపతినేని రామస్వామి గారు, తాపి ధర్మారావు గారు, ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చరిత్ర పురుషులు. ఇవాళ తెలుగు జాతి వాళ్ళ చావచిచ్చినది బాధగా ఉందండి నాకు. ఇవాళ కనిగట్టి హనుమంతు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, అల్లూరు సీతారామరాజు, కొమర భీము, ఎంతమంది ఉన్నారండి గొప్పవాళ్ళు, పోరాట యోధులు. వాళ్ళు ఢిల్లీ పాఠశాల దగ్గర, రాణి సాహెబ్ దగ్గర తలకాయ తాగడి పెట్టి తట్టున్నారా? ఇంతకుముందు రాణి సాహెబ్ దగ్గర, ఇప్పుడు పాఠశాల దగ్గర, గుజరాతీ పాఠశాల దగ్గర. ఏంటో ఈ న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి బతుకుతున్నామని నేను చెప్తున్నాను. న్యాయ వ్యవస్థ ఇవాళ ఒక పాదం మీద నడుస్తుంటే న్యాయం లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ నేను దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఆ చంద్రశూటి గారికి ఇప్పుడు ఉన్న కూడా, న్యాయమూర్తులు కూడా, అలాగే మెడికల్ లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. తప్పుదారి కొంతమంది పట్టించుకోవచ్చు, కానీ వాళ్ళందరికీ వాళ్ళు ఉండబట్టి న్యాయం ఇస్తుందండి. నమస్కారం.